ఓకే. అంటే ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి రీజనే వీర రాఘవరెడ్డి అంటావా? కంపల్సరీ అయ్యుండొచ్చు. కానీ ఒక ఆఫీస్ డిస్మాంటిల్ అవ్వడానికి మాత్రము ఈయన ఇన్స్పిరేషనే కారణము. ఇప్పుడు ఏం చెప్పబోతున్నావు అంటే నీ మీద జరిగిన అటాక్కి కారణం నీ టీం అండ్ వీర రాఘవరెడ్డి కారణం అయ్యుండొచ్చు. అసలు నా ఆఫీస్లోనే నన్ను ఎలా చంపాలని మాట్లాడుకునేవాళ్ళు. ఈ బ్యాచ్ ఉన్నారు చూసారా, వీర రాఘవరెడ్డి వాళ్ళ బ్యాచ్, వాళ్ళు ఇది చూడాలి. ఇది విన్నప్పుడు వాళ్ళ మెంటల్ ఫ్రేమ్వర్క్ అనేది కొలాప్స్ అవ్వాలి. రామరాజ్యంలో రాజు రాముడు ఒకడే. నువ్వెవడు హౌలేగాడు రామరాజ్యం వేసుకుని రా, నేను రాజును రావడానికి. అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేస్తున్నానండి. నాతో కూర్చున్నది ఎవరు అనేది నేను మీకు చెప్తాను. ఈ ఇంటర్వ్యూ ఎవరి మీద అంటే వీర రాఘవరెడ్డి అనే ఒక సైకో గురించి మనందరికీ కూడా తెలుసు. ఆయన మన చిలుకూరు అర్చకులైన రంగరాజన్ గారి మీద ఎలా దాడికి పాల్పడ్డాడు అనే విషయం కూడా తెలుసు. ప్రస్తుతం ఈ వీర రాఘవరెడ్డి అనేవాడు పోలీసుల రిమాండ్లో ఉన్నాడు. అయితే ఈ వీర రాఘవరెడ్డి గురించి తెలిసిన విషయాలు మీడియాకైనా కానీ ఈవెన్ మన హిందువులకైనా కానీ చాలా చాలా తక్కువ. కొన్ని ఎక్స్క్లూజివ్ విషయాలు న్యూస్ అనేది మీ వరకు తీసుకొద్దామని ఈ ఇంటర్వ్యూ అయితే నేను చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన ఎవరు అంటే అతి తక్కువ టైంలోనే చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్న, అలాగే నా తమ్ముడు అయిన మన స్ట్రింగ్ వినోద్. నమస్కారం అన్న. నమస్కారం వినోద్. చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను చేసే ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూకి నువ్వు రావడం, అలానే పాల్గొనడం, అలానే మరిన్ని వివరాలు ఆ సైకోగాడి గురించి నువ్వు అందరికీ కూడా ఇవ్వడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ వీర రాఘవరెడ్డి ఎవడు అనేది మీడియా మొత్తం వెతుకుతుంది. అసలు ఏంటి వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అందరూ వెతుకుతున్నారు. అయితే నేను కూడా అదే మొదలుపెట్టాను. దీంట్లో వెతగ్గా అన్ని వేళ్ళు కూడా నిన్ను చూపిస్తున్నాయి. అసలు ఇది చాలామందికి తెలియని విషయం. ఇది అసలు ఈ వీర రాఘవరెడ్డి అనేవాడు ఎలా వచ్చాడు అని చూస్తే దీని వెనక స్ట్రింగ్ వినోద్ ఉన్నాడు అని నాకు తెలిసింది. ఇది ఎంతవరకు నిజం, అసలు ఏంటి ఆయనతో నీకున్న ఆ సంబంధం ఏంటి అనేది కాస్త వివరంగా చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిలుకూరు రంగరాజన్ గారికి జరిగినందుకు లోపల బాధ ఎంత ఉందో అసలు దాన్ని వర్ణనాతీతం. దాన్ని లోపలే పెట్టుకుని మనం యాజ్ అ జర్నలిస్ట్గా ఎమోషన్ పక్కన పెట్టి మనం పరిస్థితుల్లాగా చూడాలి. కాబట్టి ఆయన గురించి డీటెయిల్గా చెప్తాను. 3.5 years బ్యాక్ టెంపుల్స్ మీద ఒక మూమెంట్ దాంట్లో మేము కొలాబ్ అయినాం. కేడిఆర్ గారు, యాక్చువల్గా కేడిఆర్ గారి ద్వారానే ఈయన పరిచయం అనమాట. నా అసలు మీటింగు విత్ కేడిఆర్ గారితో మన జర్నీ ఉండేది. ఈయన కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు అట్లని చెప్పి మనం కలిసి స్టార్ట్ చేసాము. అప్పట్లో నాకు తెలిసింది ఏంటంటే ఒక చెన్నై మ్యూజిక్ అకాడమీలో గోల్డ్ మెడలిస్ట్, పాటలు అదరగొడతాడు. ఐ హ్యాడ్ వెరీ హై రిగార్డ్స్ ఫర్ హిమ్. తొలి పరిచయాల్లో మనకేం తెలుస్తుంది. ఫస్ట్ టైం మీటింగ్ అప్పుడు మనం ఇంట్లో ఫోన్ చేసిన వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అయ్యి ఈయన్ని పెంచి పోషించింది స్ట్రింగ్ వినోద్ రేంజ్లో మాట్లాడుకుంటున్నారు జనాలు. ఎమోషనల్ పీపుల్కి మనం ఏం చెప్తాం. ఇప్పుడు జరిగిన ఇష్యూని కూడా చాలా మంది పొలిటిసైజ్ చేసి ఎమోషనల్ చేసి దాని ద్వారా డిస్కషన్ ద్వారా ఆనందం పొందేవాళ్ళు. ఎన్ని రకాలుగానూ అది ఇట్లా పైకి వెళ్ళిపోయింది. అది ఆ అసలు ఇష్యూ లాగా చూడడం అనేవాళ్ళు ఓన్లీ కొన్ని ఆర్ఎస్ఎస్ బ్రెయిన్స్కే ఉంటాయి అవి కొన్ని, లేకపోతే ఒక జర్నలిస్ట్ బ్రెయిన్కో ఒక సాధకుడి బ్రెయిన్స్కో ఉంటాయి. నిజంగా ఇట్లాంటి షోకి నన్ను ఇన్వైట్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి వాటి మీద నాకు మాట్లాడే అవకాశం దొరికినందుకు. సో బీటింగ్ అరౌండ్ ది బుష్ అన్ని పక్కన పెట్టి మనం మ్యాటర్లోకి వస్తే, ఆ మ్యూజిక్ టాలెంట్ అనేది ఉన్న వ్యక్తి నేను ఎలా ఉండేవాడిని యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్గా, యాజ్ ఎ సనాతని హిందుత్వ కోసం పనిచేస్తున్న ఒక మీడియా ఛానల్ ఇవన్నీ ఉన్న వ్యక్తిగా ఇలాంటి టాలెంట్ని మనము ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసే దాంట్లో మనం ఎంకరేజ్ చేస్తాం ఆబ్వియస్లీ. జనాల్ని నువ్వు ఇలాంటి మనిషిని నువ్వు ఇలా లోతుగా పరిశీలించకుండా నువ్వు ఎందుకు చేసావు, 3 years క్రితం మనకు తెలియదు కదా ఆయన ఎజెండా ఏంటో, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు ఏంటి అనేది. కేటీఆర్ గారి ద్వారా మనకి తెలిసింది ఏంటంటే ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఆయన పర్సనల్గా నోటీస్ చేసిన తర్వాత ఈయన చాలా అగ్రెసివ్,
మనకి దూరం పెట్టేశాడని నాకు తెలియదు అప్పట్లో. ఓకే. అంటే కేడీఆరే ఇవన్నీ దూరం పెట్టేశాడు. ఓకే. క్లోజ్గా మూవ్ అవుతున్న ఆయనే దూరం పెట్టిన తర్వాత నాకు అరే ఏంట్రా ఇది అని అనిపించి నేను యాక్చువల్గా 2 వీడియోలు చేశాను ఆయనతో. ఒకసారి ఏం జరిగిందంటే మన టీమ్ కంటెంట్ ఏంటి చేసిన నీతో చేసిన అదే మీ ఛానల్లో చేసిన జడ్జుల గురించి, కాన్స్టిట్యూషన్ గురించి, కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 360 or 70 ఓకే దాన్ని పట్టుకుని ఆయన ఆర్గనైజేషన్ డిపెండ్ అయి ఉంది. అది కొంచెం క్లియర్గా పరిశీలించండి. దాంట్లో ఏమని రాశారంటే గవర్నర్, ప్రెసిడెంట్ ఆర్ రాజ ప్రముఖ్ షెల్ నాట్ బి ఆన్సరబుల్ టు కోర్ట్ అని ఉంది. ఇట్స్ ఎ లూప్ హోల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. అది నేను యాక్చువల్గా గూగుల్లో వెతికి అది రిమూవ్ చేశారు అని నేను చూశాను. అది యాక్చువల్గా లేదు కాన్స్టిట్యూషన్. ఓకే. బట్ ఆయన ఏమంటాడంటే గవర్నర్ అనేవాడు ఏ తప్పు చేసినా, షూట్ చేసినా షెల్ నాట్ బి ఆన్సరబుల్ టు కోర్టు. వాళ్ళకేదో వేరే ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు క్రైమ్ చేసినా లేకపోతే ధర్మ సంస్థాపన ప్రోటోకాల్స్ ఉంటాయి, ఉంటుందనేది రాజ్యాంగంలో ఉంది. దాన్ని పట్టుకుని భగవద్గీతలో యస్య నాహంకృతో భావోత్పత్తి ఏదో శ్లోకం ఉంటుంది. దాన్ని తీసుకుని ధర్మ సంస్థాపనకైనా, తల తీయడానికైనా, తల ఇయ్యడానికైనా రెడీ అనేది మనం చాలా వీడియోల్లో ఆయన రామరాజ్యం కోసం వెళ్ళిన దాంట్లో చూసాం. ఇక్కడ నా ఆఫీస్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇలాంటి రాడికలిజంకి మనతో సూట్ అవ్వదు. స్ట్రింగ్ ఈజ్ టోటలీ అగేన్స్ట్ ఇట్. నేను మా టీంకి కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్న ఒకే ఒక మాట, అది వాట్సాప్లో కూడా వైరల్ అయింది. ఏంటంటే ఒక గురూజీ కానీ, ఒక స్వామీజీ కానీ, ఒక సాఫ్రాన్ డ్రెస్లో ఉన్న వాళ్ళు కానీ, నువ్వు కానీ తప్పు వెతికితే రూల్ నెంబర్ 1 డోంట్ ఓపెన్ యువర్ డర్టీ మౌత్ ఆన్లైన్ అన్నాను. ఓకే. మా టీం అందరూ దానికి అగేన్స్ట్. ఎందుకంటే ఫోన్లో నువ్వు మాట్లాడి వాడిని సెటిల్ చేసే అవకాశం నీకు ఉన్నప్పుడు, లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు పబ్లిక్లో పెట్టేది ఏంటి? నీ అజెండానే మారిపోతుంది అక్కడ. ఓకే. నువ్వు వేరే అజెండాతో వెళ్తే కానీ అది నీకు చేయాలనిపించదు. మాట్లాడి సమర్థించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ యూనిటీ అనే కోసం మనం పెడుతున్నాం. ఈ శ్రమంతా దేనికోసం చేస్తున్నాం? ఐక్యత అనేది టాప్లో ఉండాలి. అవును. దాన్ని తీసేసి నీ పర్సనల్ అజెండా కోసమో, నువ్వు ధర్మ సంస్థాపన చేస్తున్నా నువ్వు అనుకుంటే సరిపోతుందా? అది జనాలు చెప్పాలా నీకు? ఇప్పుడు ఆయన చేసినంత చీప్ పని నా 3 ఏళ్ల చరిత్రలో, నా చిన్నప్పుడు కూడా చేయలేదన్నా నేను. అంత చీప్గా ఉంది అది. ప్లస్ ఇంకొకటి, స్టార్టింగ్లో ఈయన నాతో కాదు, చాలామంది హిందూతో వాళ్ళతో కొల్లబోయి పనిచేసేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమంది బయటకు వస్తున్నారో మనకు తెలియదు, కానీ చాలా హిందూతో ఈవెంట్స్లో కూడా ఈయన సింగర్ త్యాగరాజ పాటలతోనే ఈవెంట్ ఇన్వొకేషన్ అయ్యేది కొన్ని ఈవెంట్స్ కదా. అంటే ఇప్పుడు ఈయన దారి తప్పిన గాయకుడు అనమాట. గాయకుడు కూడా కాదు, నేనేం చెప్తున్నానంటే ఆ రెడ్ చిప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాడు అన్న. గ్రీన్ చిప్, రెడ్ చిప్ 2 ఉంటాయి అన్న బ్రెయిన్లో. రోబోలాగా మాట్లాడితే నువ్వు గ్రీన్ చిప్ వేసుకున్న హిందువా, రెడ్ చిప్ వేసుకున్న హిందువా అనేది ఇంపార్టెంట్. నీ డ్రెస్ కోడ్ కార్డ్ నుంచి నీ ఇన్స్పిరేషన్ ఎక్కడ దాకా పోయిందో చూడండి. షర్ట్ మీద శంఖచక్రాలు పెట్టుకుంటే సరిపోదు. అవును. నీది మొత్తము నక్సలిజంకి దారి తీసేలాగా ఉండి ఫైనల్గా ఏం చేసినావు నువ్వు? ఒక దొంగ పాస్టర్నో, ఒక మైక్నో దేన్నైనా కొట్టుంటే హిందూ సమాజం మొత్తం నువ్వు జైలు నుంచి రిలీజ్ అయితే దండలతో ఆహ్వానించడానికి రెడీగా ఉండేది. అవును. రెస్పెక్ట్. లెట్స్ హావ్ అంటే మరో బాల్ తాకరే అయ్యేటోడు. ఏం చేసినావు నువ్వు? 90% పీపుల్ చిలుకూరు సంగరాజన్ గారికి సంతాపం తెలుపుతూ, ఆయన సైడ్ సింపతి చూపుతూ, రాఘవరెడ్డి గారి మీద కోపంగా ఉన్నారు. సైకో, పిచ్చి అవన్నీ పక్కన పెడితే ఒక మనిషి ఒక హిందుత్వ బ్యాడ్జ్తో ఆ రామరాజ్యం సంస్థాపనతో వచ్చిన వ్యక్తి కదా మనోడు. ఇంత చీపు పని ఎలా వస్తుంది? వేర్ డిడ్ హి గో రాంగ్ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తారు. యాజ్ ఏ స్ట్రింగ్ దాంట్లో ఆ ఇన్సిడెంట్ నేను చెప్పడం స్కిప్ అయిపోయింది. ఒక ఇన్సిడెంట్లో నాకు ఆయనకు గొడవ అయిన విషయం ఏంటంటే, ఈ గోరక్షకులు కొంతమంది మన టీంలో ఉండేవాళ్ళు. ఓకే. నాదేమో ఎడిటింగ్ పని, జర్నలిజం పని. గోరక్షకి మనకి ఎంకరేజ్ చేస్తాం కానీ సంబంధం లేని, అనుభవం లేని పని. అది అనుభవం లేదు అనేది కరెక్ట్ వర్డ్. కరెక్ట్. అనుభవం లేని పనిలో మనం సహాయం అయినా కూడా ఎంకరేజ్ మాత్రమే చేస్తాం. అరే నాయన వీడియోలు పెట్టి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మనం సపోర్ట్ చేయగలం అంతే, ఇండైరెక్ట్లీ. అంతే. కరెక్ట్ కరెక్ట్. ఒక రాత్రి ఏం చేశాడు, ఈ గోరక్షక్ అనే అతను ఫోన్ చేసి, అన్న ఇట్లా బండి ఆపినాము, పోలీసులు పట్టుకున్నారు, నువ్వు ఎట్లన్నా పోలీసు ఫోన్ చేసి మమ్మల్ని ఇడిపించన్నా అన్నాడు.
అరే నాకెట్లా తెలుస్తుంది రా తెలంగాణలో నాకు ఎవడు ఏం తెలుసు, నువ్వు కన్సర్న్ పీపుల్కి ఫోన్ చేయాలి అంటే నువ్వే అన్నీ చూసుకుంటావు అన్నా కదా నాన్న. నేను అన్నీ చూసుకుంటానంటే నీకు జీతం ఇచ్చి డబ్బులు ఇచ్చి చూసుకుంటాను, కానీ ఇవన్నీ నేను చూసుకుంటానని ఎప్పుడు చెప్పాను రా, అట్లీస్ట్ నా మొహం చూస్తే నీకు అనిపిస్తుందా రా అంటే దీస్ ఆర్ ఎమోషనల్ పీపుల్. ఇంటలెక్ట్ అర్థం కాదు, ఆ షివరింగ్ దీంట్లో ఇంకా పోలీస్ దొంగ అంటే మీరు అర్థం చేసుకోండి. వెంటనే వాళ్ళు రాఘవరెడ్డి అన్న కాల్ చేశారు. ఆయన సపోర్ట్ చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. మైండ్లో ఏం పడుతుంది, వినోద్ గారికి ఏం చేయట్లే, ఈయన చేస్తున్నాడు. ఆఫీస్ డివైడ్ అయింది. అక్కడ జనాల్ని ఆయన డైరెక్ట్గా ఇన్స్పైర్ చేశాడు అని మనం చెప్పకుండా సర్టన్ పీపుల్ నా టీంలో ఉన్న వాళ్ళు ఆయన సైడ్ తిరగడం స్టార్ట్ చేశారు. ఒక సర్టన్ టైంలో నా పరిస్థితి ఎలా ఉండదంటే జనాలు వచ్చి నువ్వు హిందుత్వాల చేత డెలివేషన్ నా హోల్ స్ట్రింగ్ యాక్టివిటీనే చీప్గా కనిపించింది వాళ్ళకి, జస్ట్ బికాస్ నేను ఒక పోలీస్ సపోర్ట్ ఇవ్వలేకపోయానని చెప్పి. అంటే నువ్వు పోలీస్ సపోర్ట్ ఇవ్వలేదు అనే కంటే ఇప్పుడు వీర రాఘవరెడ్డి ఆ యొక్క సిచ్యువేషన్ని వాడుకొని వాళ్ళని డైవర్ట్ చేశాడని చెప్పడం కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అది ఎలా అయినా మనం క్రాఫ్ట్ చేయొచ్చు. బట్ నేను చూసింది ఏంటంటే ఆ దాంట్లోనే ఆ గోరక్షకుల కోసము ఈ తిరుపతి బాలాజీ ఈ పాటలు అవన్నీ పెట్టి ఒక వీడియో రిలీజ్ అయింది. దట్ వాజ్ మై సెకండ్ వీడియో విత్ రాఘవరెడ్డి గారు. అయిందా? అది అయిపోయిన తర్వాత ఆ 2 వీడియోల తర్వాత నాకు బాగా ఆఫీస్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. నన్ను ఎవరు రెస్పెక్ట్ చేయట్లే అంటే ఆల్రెడీ వీళ్ళు పనికిరాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి నాది ఆఫీస్ డిస్మాంటిల్ అవ్వడానికి రూట్ కాజ్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి రీజనే వీర రాఘవరెడ్డి అంటావా? కంపల్సరీ అయి ఉండొచ్చు, కానీ ఒక ఆఫీస్ డిస్మాంటిల్ అవ్వడానికి మాత్రము ఈయన ఇన్స్పిరేషనే కారణము, ఈయన ఇన్స్పైర్ చేసిన నా స్టాఫే కారణము. నా చేతిలో నా స్టాఫ్ లేకుండా పోయింది. స్టాఫ్ బై డిఫాల్ట్ అలా ఉంటాడు. ఒక బాస్ అనేవాడికి మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అవును, ఆ ఆప్షన్ లేకుండా చేసేస్తాం. ఇది చాలా షాకింగ్ న్యూస్. ఇదొకట. ఇంకొకటి, వాళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే నా మీద అటాక్ కూడా జరిగిందని నేను చెప్పాను కదా. అవునవునవును, నా దగ్గర ప్రూఫ్లు లేవు, బికాస్ నేను ఏ కెమెరాలో రికార్డ్ లేదు, నేను వాళ్ళ మొహాలు కూడా చూడలేదు, బైక్ నంబర్ ప్లేట్ లేకుండా వేసుకుని వచ్చారు. అవన్నీ చూస్తుంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కి నాకు కూడా అనుమానాలు ఉన్నాయి, ఆ టీం అయి ఉంటుందేమో. ఓకే, అంటే ఇప్పుడు ఏం చెప్పబోతున్నావు అంటే నీ మీద జరిగిన అటాక్ కి కారణం నీ టీం అండ్ వీర రాఘవరెడ్డి కారణం అయ్యుండొచ్చు మేబీ, మనకు తెలీదు. అంటే అప్పట్లోనే పదం వాడాం. కొన్ని ఇన్సిడెంట్స్ అన్నా నేను మీకు ప్రూఫ్లు ఇస్తాను, అది ఇమేజెస్ కూడా మీరు డిస్ప్లే చేయండి. షూర్. ఒక మెయిల్ వస్తుంది, ఆ అమ్మాయి నా కోసము ఇట్లా మాట్లాడాలి, మీట్ అవ్వాలి అనే టైప్లో ఒక మెయిల్ వస్తుంది. 3-7 కన్సిక్యూటివ్ మెయిల్స్ నేను ఇగ్నోర్ చేసి ఉంటాను, నేను రాయలా. నెక్స్ట్ స్క్రీన్ షాట్లో నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు కాబట్టి నేను నేషనలిస్ట్ వాళ్ళని సంప్రదించాను, వాళ్ళ మీద నేను అరోగెంట్ ఫెలో అట్లా కంప్లైంట్ ఇచ్చాను అని ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టారు. ఇక్కడ లక్కీగా ఎక్కడ దొరికిపోయారు తెలుసా, నేషనలిస్ట్ అతను దానికి నాకు కాల్ చేశారు, ఇట్లా మనతో మాట్లాడాం. తర్వాత దానికి ఇంకో 1 month తర్వాత ఒక కాల్ రికార్డింగ్ ఒకటి పెట్టాడనమాట. అంటే నేను ఒక కాల్ కూడా మాట్లాడకుండా ఆ అమ్మాయి కాల్ రికార్డింగ్ ఒకటి ఉంది, అది క్లియర్గా చూస్తే వాళ్ళు చీట్ చేసిన ఏఐ కాల్ రికార్డింగ్. అది ఒకసారి ప్లే చేస్తాను, వినండి. షూర్. ఇప్పుడు నాకు రోబోటిక్స్ క్లాస్కి టైం అయింది, బాయ్. సరే, ఫుల్ రికార్డింగ్ నేను డౌన్లోడ్ చేసి నీకు ఇస్తాను, మెయిల్లో ఉంది. Hello, Vinod sir. It's me, Hamsika. I don't get your response. It's not like we are occupied with other schedules. I do not understand. But that is what I expected, but I don't care. I will talk to the Nationalist Hub channel if not you. I knew Nationalist channel before you. But my bad, what can I do? I emailed you first, probably because you're a mere lure. Accolades from people like you will help us in transforming our stress to strength. Please do continue your positive thoughts on us. And I promise we will not let you down. Nationalist Hub. Oh, very good email. I can't stop smiling. Just a suggestion, Vinod. Please make time for your fans and admirers. I'm still an admirer of yours because of your work, not your response. నువ్వు అట్లీస్ట్ ఆ ఇన్విటేషన్ మెయిల్స్కి నో అని చెప్పుంటే it wouldn't have gotten this far. I just wanted to talk to a nice person like you. So
Goodbye, unless you want to talk again. Not so sincerely, Hamsika. I hope you like my voice, lol. బట్ ఇది చూడండి, ఇది క్లియర్లీ మగవాడు మాట్లాడిన ఏఐ వాయిస్. ఇది ఏఐ యాప్స్ అప్పట్లో ఏఐ అంత డెవలప్ కాలేదు కానీ ఇవి చేసేవాళ్ళు ఉండేటోళ్ళు. కొన్ని వీడియోలు నాకు చూపిస్తే నేను ఇలా కెమెరా ముందు ఇట్లా ముద్దు పెట్టిన వీడియోలు అవన్నీ నా ఫోన్లో నాకు వచ్చినాయి. ఇన్ కేస్ మీరు ఆలోచించండి ఒకసారి. నేను అప్పట్లో నా మీద అటాక్ అయిందని నేను చెప్పలే. ఎందుకు? సిఎస్ రంగరాజన్ గారిని ఇప్పుడు మార్నింగ్ కలిసాము. ఇంకా ఆయన మన వాళ్ళు ఎందుకు వెళ్ళి నిరికించడం అనే ఒక జాలితో ఉన్నాడు ఆయన. అందుకే ఆయన 2 days వరకు పోలీస్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఆయన. అదే మన వాళ్ళు ఒప్పించడం వల్ల ఇవ్వాల్సి వచ్చింది తప్ప. అంటే దాన్నే ఆయన క్యాష్ చేసుకున్నాడు. వీర రాఘవరెడ్డి దాన్నే క్యాష్ చేసుకున్నాడు. ఎందుకంటే మన పూజారులు లేకపోతే అర్చకులు వీళ్ళంతా కూడా చాలా సాఫ్ట్ టార్గెట్ కదా. ఇలాంటి అటాక్స్ నా మీద ఆఫీస్లో జరుగుతున్నప్పుడు కూడా పిల్లలు ఎందుకు వీళ్ళ జీవితాలు నాశనం అవుతారని నాకు ఇన్ని పాడ్కాస్ట్లో, అమ్మగొన్న పాడ్కాస్ట్లో వరుస పెట్టి నాకు ఇన్ని అవకాశాలు వస్తున్నా వీళ్ళ పేర్లు కూడా నేను చెప్పలేదు. ఐ కెన్ వెరీ మచ్ డూ దట్. వాళ్ళని సూ చేస్తే వాళ్ళ జీవితాలు పనికి రాకుండా పోయేలాగా నేను చేయగలను. బికాస్ ఈ ఒక్క ఇన్సిడెంట్లో వీళ్ళు ఎంత డ్యామేజ్ చేశారో తెలుసా నాకు. నాకెంతో క్లోజ్గా ఉన్న గోరక్షకులు పనిచేసే నా సన్నిహితులతో నా గురించి తప్పుగా చెప్పి నేను గోరక్షల్ని తిట్టాను, చీప్గా చూశాను, ఆర్ఎస్ఎస్ని తిట్టాను, చీప్గా మాట్లాడాను, ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు చేసి నా రిలేషన్స్ కట్ చేశారు. హైదరాబాద్లో నా ఆఫీస్కే థ్రెట్ అయ్యేలాగా చేశారు మానసికంగా. ఆ తర్వాతే అటాక్ జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇంతకేంటి ఆ అటాక్ గురించి కాస్త చెప్పు. అసలు నా ఆఫీస్లోనే నన్ను ఎలా చంపాలని మాట్లాడుకునే వాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఆ రికార్డ్స్ నా దగ్గర పోయాయి. ఒకప్పుడు ఉండేవి, దానికి రికార్డ్స్ ఉండేవి. పర్లేదు, ఇప్పుడు నీకు జరిగిన అనుభవాలు చెప్పు. నా ఫ్రెండ్స్, నేను ఒక చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను ఎంప్లాయీస్తోనే ఆ స్టే ఏరియాలోనే ఉండేవాడిని. నేను సపరేట్గా ఉండేవాడిని కాదు. బికాజ్ ఒక బాస్ అనేవాడే మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వచ్చి ఇవన్నీ నువ్వు చేసినప్పుడు ఎంప్లాయ్ అనేవాడికి ఇన్స్పైరింగ్ వస్తుంది. ప్లస్ నేను ఈషా వాలంటీర్ వ్యవస్థలో ఉన్నప్పుడు మనకు ఆ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. అది చూసి వచ్చాను నేను. కానీ బయట ప్రపంచం వేరే. బయట కొడుకులు, సాధకులు అంత డెవలప్డ్ మైండ్స్ ఉండవు, చిల్లర్ బ్రెయిన్స్ ఉంటాయని నాకు చాలా లేట్గా అర్థమయ్యి నేను సెపరేట్ అవ్వడం స్టార్ట్ చేశాను. మనం అసలు విషయానికి వస్తే రాఘవరెడ్డి గారు వాళ్ళు అక్కడ బ్యాచ్ తయారు చేసిన ఆ డ్యామేజ్, ఆ తర్వాత వీళ్ళ సైన్యంలో వాడిని ఒకరిని చూడటము, ఇవన్నీ చూసిన తర్వాత నేను నవ్వుకున్నాను అనమాట. అరే డబ్బుల కోసము అసలు మీరు గుడి ముందర అడుక్కు తిన్న పనికి వస్తుంది కానీ ఈ చిల్లర పనులు చేయడం ఏందిరా మీరు. అంటే ఇప్పుడు ఎవరైతే నీ టీంలో ఉన్న వ్యక్తులే ఈరోజు మన రంగరాజన్ గారిని కొట్టిన వ్యక్తుల్లో ఉన్నారు. వాళ్ళల్లో ఉన్నారో తెలియదు కానీ ఈ బ్యాచ్ ఫోటో, గ్రూప్ ఫోటోలు అయితే ఉన్నారు. ఓకే, గ్రూప్ ఫోటోలో ఉన్నారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే వేరేగా ఎవరు లేరు కదా. బికాస్ ఆల్మోస్ట్ 22 people అంటున్నారు. అదే ఇన్వెస్టిగేషన్ లో మనకి 11 members రిమాండ్ అండ్ ఇంకో 5 మంది పరారులో ఉన్నారు ఏదో చెప్తున్నారు. బట్ అదర్వైజ్ ఈయన ఇన్స్పిరేషన్ అనేది ఇక్కడికి రిస్ట్రిక్టెడ్ కాలేదు. చాలా మంది ఊర్లో తిరిగి రాజమండ్రిలో ఒక రాజ ప్రముఖుని ఆ భగవద్గీత చదివి ఆ వీడియోస్ ఉన్నాయి, అందరు చూడొచ్చు. ఆ రామరాజ్యం సంస్థాపన కోసం ఆయన తిరిగి ఆయన చేసిన దాంట్లో చాలా మందిని ఇన్స్పైర్ చేశాడు. మన భాషలో చెప్పాలంటే చాలా మందిని పిచ్చోళ్ళని చేశాడు. బికాస్ నాకు రంగరాజన్ గారిని ఇలా దాడి చేసిన తర్వాత ఈయన మీద ఉన్న మనిషిగా ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోయింది. నేను ఏ రకమైన పదజాలం ఆయన మీద వాడకూడదు అనుకుంటున్నానో ఆ రెస్పెక్ట్ పోయింది. అన్నెసెసరీ చీపెస్ట్ థింగ్ చేశాడు అసలు లైఫ్లో. ఆ చీపెస్ట్ థింగ్ అనేది వాళ్ళ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పు దెబ్బ కొట్టినట్టు రియలైజ్ అవ్వాలి, ఇలా కాదురా చేయాల్సిందని. పోలీసులు కూడా ఆయన మీద ఆల్రెడీ ఎందుకు కక్షతో ఉన్నారు, కోర్టులను ఇన్సల్ట్ చేస్తారు డైరెక్ట్. వాడెవడు జడ్జి చెప్పడానికన్నా మాట రికార్డ్ అయింది అక్కడ. మేమున్నాం చూడడానికి, అది లేదన్నాడు. న్యాయదేవత తోలు తీస్తామని కూడా ఇప్పుడు వచ్చిన వీడియో రంగరాజన్ గారితో మాట్లాడుతున్నప్పుడు న్యాయదేవత తోలు తీస్తాము అని. అయితే ఇక్కడ అంటే చీపెస్ట్ థింగ్ అనే నువ్వు అనుకుంటున్నావు, బట్ నేనేమనుకుంటున్నాను అంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్ థింగ్ అని నేను అంటాను. కరెక్ట్. ఎందుకంటే అసలు మన సనాతన ధర్మంలో లేనిది ఎడారి మతాల్లో ఉన్నది మెయిన్ డిఫరెన్స్ ఇదే. అవును. ఈరోజు క్రిస్టియానిటీలో చూసుకున్నాం అనుకో, వాళ్ళలో ఒకడు వస్తాడు, వాళ్ళు కొట్టుకొని చేస్తారు. అవును. ఇప్పుడు మనం చూసామనంటే ఈ ప్రొటెస్టెంట్లు కానీ క్యాథలిక్స్ కానీ అంతకుముందు ఏం జరిగింది ఇంగ్లాండ్లో మనకు తెలుసు. ఇంకా సున్నీ షియాల సంగతి అంటే ఇంకా మనకి తెలిసిందే. ఇంకా పాకిస్తాను లేకపోతే ఇరాను ఇరాక్లో ఏమీ లేకపోతే వాళ్ళ ఏరియాలోనే బాంబులు వేసుకొని చచ్చిపోయే సినారియోస్ మనకు తెలుసు.
కానీ మన దాంట్లో మన వాళ్ళ మీద టార్గెట్ చేస్తూ అవును. దానికోసం ఒక సైన్యం తయారు చేసుకొని వాళ్ళని మైండ్ వాష్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ఒక ఏంటంటే ఒక సూసైడ్ బాంబర్స్ లాగా తయారు చేసి Yes. మన తాలూకు మూలాలు ఎవరైతే అవును. అట్ ద సేమ్ టైం Hmm. అంటే కొంచెం బాధగా చెప్పాల్సి వస్తుంది, వాళ్ళు చాలా సాఫ్ట్ టార్గెట్. అవునవును, ఎగ్జాక్ట్లీ. ఆయన చూడండి, ఇది జనాలకు చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా గుర్తు చేశారు. చేతులు కట్టుకుని కూర్చున్నాడు ఆయన. ఎంత దారుణం అది. చేతులు కట్టుకుని కూర్చోవడము, జనాలు చీప్గా అదేదో వీళ్ళు పైనుంచి టాప్ యాంగిల్లో వీడియో తీసి ఈయన ఏదో తప్పు చేసినట్టు చూపించారు, చూసారు. రాంగ్ పర్సెప్షన్ అది. నేను చెప్పేది ఏంటంటే రంగరాజన్ గారు చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేశారు. ఎలా అంటే ఎగ్జాక్ట్లీ అవును. మేము ఇప్పుడు మనం ఫోటో దిగేటప్పుడు కూడా న్యాచురల్ గా ఇలా చేతులు కట్టుకుంటుంటే స్వామి చేతులు వదలండి అన్నాం. అలా కాదు నాయన, మనం వేదం నేర్చుకునేటప్పుడు అంట ఈ అరచేతులు ఇలా ఉంటే డీఛార్జ్ అవుతుందని చెప్పి ఇలా పెట్టుకోమంటారంట. ఈ అరచేతులు ఇలా ఉండాలి, ఏదో ముద్ర ఉంటుందన్న, అది తెలియదు. అవి న్యాచురల్ గా కొంచెం ఇలా పోతాయి. సరే, మనం అంత డీటెయిల్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కింద కూర్చొని ఏం చేశాడు ఆయన, నాయన బక్కొని నేను దొరికిన. అసలు నాకు అక్కడైతే ఏడుపు వచ్చిందన్న, సీరియస్లీ. ఎవరిని పట్టుకున్నావు నువ్వు లవ్ జిహాదులు హైదరాబాద్లో ఇన్ని జరుగుతుంటే పోయి ఆపినావు, నీకు దమ్ముందా నీకు? అదే కదా పాయింట్. ఇప్పుడు నువ్వు అంత జనాల్ని తయారు చేసి అంత సైన్యం తయారు చేసి దాన్ని ఎవడి మీద వాడుతున్నావు? అదే ఇప్పుడు ఎవడో పాస్టర్ ఏదో మతం మారుస్తున్నాడు అంటే వాడి మీద పడు. చట్టబద్ధంగా రాంగ్ అయినా అట్లీస్ట్ నీకు నైతికంగా సపోర్ట్ దొరుకుతుంది. లేదా ఇప్పుడు ఈ ముస్లిమ్స్ ఉన్నారు, ఎవరో తీవ్రవాదులు, లేకపోతే ఎవరో ఈ లవ్ జిహాద్, ఇది అసలు చాలా పెద్ద సమస్య. వాళ్ళని పట్టుకొని ఏదో చెయ్యు. అంతేగాని ఇప్పుడు ఇంకొక నేనేమంటాను అంటే ఇప్పుడు మన రంగరాజన్ గారి ఇష్యూ తీసుకుంటే ఒక 20 మంది ఆయన చుట్టూ చేరిన తర్వాత ఆయన అక్కడ చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే విషయాన్ని ఆయన ద్వారా ఇంకా పెద్దది చేయకూడదు. చంపేస్తారు అక్కడ. వాళ్ళంతా కూడా ఎవరు అసలు తీవ్రవాదుల్లో ఉన్నారు. సో ఆయన ఏదైనా కానీ కొంచెం పెద్దగా మాట్లాడితే ఆయన చంపేయొచ్చు. అందువలన ఆయన విషయాన్ని తగ్గిద్దాం అంటే ఆయన మీద కొన్ని తెలిసిన విషయాలు, ఇప్పుడు నీకు ఇష్వాకు వంశం తెలీదా, నీకు భగవద్గీతలు అది తెలీదా, ఇది తెలీదా, అసలు నీకేం తెలుసు, గోత్రాలు తెలీదా, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. అవన్నింటికి ఈయన సమాధానం ఇచ్చాడు అనుకోండి, వాళ్ళ కోపం పెరిగిపోద్ది. నేను అది చెప్తాను. ఇప్పుడు ఈ బ్యాచ్ ఉన్నారు చూసారా, వీరరాఘవరెడ్డి వాళ్ళ బ్యాచ్, వాళ్ళు ఇది చూడాలి. ఇది విన్నప్పుడు వాళ్ళ మెంటల్ ఫ్రేమ్ వర్క్ అనేది కొలాప్స్ అవ్వాలి. ఎమోషనల్ గా కాదు, లాజికల్ గా ఆన్సర్ చేద్దాం. గోత్రం తీసుకుందాం, ఇక్ష్వాకు గోత్రం అని క్వశ్చన్ చేస్తే, చూడండి అయ్యా ఇది కూడా తెలియదయ్యా, ఏమీ తెలీదు అన్నాడు కదా. నేను చెప్తాను చూడన్నా, ఆయనకు తెలిసింది ఎంత, ఈయనకు తెలియదు ఎంత అని నేను చెప్తాను. రంగరాజన్ గారు ఒక డివోషన్, చిలుకూరు బాలాజీ అనే డైటీని, దేవుడిని తన పిల్లవాడిలాగా చూసుకునేలాగా చేస్తున్నారనమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసు సాంప్రదాయము? ఈ ధర్మం డెఫినేషనే వాళ్ళు రాముడి దగ్గర నుంచి తీసుకున్నారు. ఎందుకు? ఆయన శ్రీరంగం టెంపుల్లో ఉన్న రంగనాథ స్వామిని ఎలా చేశారు శ్రీరాముల వారు చూసుకున్నప్పుడు, అది చిన్నపిల్లలాగా చూసుకున్నాడు అనే రెఫరెన్స్ తీసుకుని దాన్ని మళ్ళీ కాన్స్టిట్యూషన్ కనెక్ట్ చేసి మన ట్రావెన్కోర్ జడ్జిమెంట్ కానీ, ఇది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ ఇవి, వీటన్నిటిలో కూడా డైటీ రైట్స్ అని తీసుకొచ్చి దేవుణ్ణి మనము చూసుకోవాలి, దేవుడు మనల్ని కాపాడతాడు, ఇట్లేదు నిలబడుకొని వచ్చేస్తాడు కాదు, మనం చూసుకోవాలి. గుడి పగలగొట్టినా కూడా 80 మంది తలకాయలు పగులుతున్నా కూడా ఆ విగ్రహాన్ని ఇలా హగ్ చేసుకుని కాపాడు ఊరు తిప్పారు వాళ్ళు. రకరకాల తిరుపతిలో కొన్ని రోజులు ఉన్నాడు, తర్వాత శ్రీరంగం వచ్చాడు. మీరే గోత్రం ఉన్నారు, అమ్మాళ్ళు అనే పేరు విన్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి, అమ్మాళ్, ఇట్లాంటి పేర్లు మనం చూస్తూ ఉంటాం. అది ఎలా స్టార్ట్ అయిందంటే ఆనవాయితీ అన్న, తమిళనాడులో ఒక టెంపుల్లో ఒక ఆయన పాలు తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు దేవుడికి చాలా వేడివేడిగా తీసుకెళ్ళి ఇస్తున్నాడు అనమాట. అది అలా ఒక ఆమె వచ్చి ఇలా చల్లార్చి దీన్ని ఇవ్వు అంటే, దేవుడిని అదేదో విగ్రహంలా కాకుండా దానికి కూడా ప్రాణం ఉన్నట్టు చూస్తే వచ్చే ఆ ఫీలింగ్, ఆ భావనతో ఆమె ఇవ్వమన్నప్పుడు జరిగినప్పుడు లోపల నుంచి ఒక వాయిస్ అమ్మాళ్ళని వినపడిందంట. అలా ఆమెకి ఆ అమ్మాళ్ళు అనే పేరు పెట్టడం స్టార్ట్ చేశారు. ఎలా చెప్తుంది దీన్ని, ఏ గోత్రం అంటావు? గాయత్రి అమ్మాళ్, నారాయణ అమ్మాళ్ అని నువ్వు పేర్లు పెట్టుకున్నప్పుడు ఆయన తీసుకెళ్ళి నువ్వు గోత్రం ఏందని అడుగుతావు. నువ్వు ఏ ప్లానెట్ లో? జనరల్ గా గోత్రాలు అంటే సప్తర్ష డివోటీస్ కి వస్తుంది అని అంటారు, బట్ ఇలా కూడా వచ్చే గోత్రాలు ఉన్నాయి. డివోటీస్ కి గోత్రం ఉండదన్నా. కరెక్ట్. డివోషన్ ఇస్ సుప్రీం, డివోషన్ ఇస్ అబవ్ ఎవ్రీథింగ్. డివోషన్ లో మాయమ్మ పేరే ఉండదు అసలు. పేరే లేనివాడికి గోత్రం ఎక్కడి నుంచి పట్టుకొస్తాం. ఎవరిని
అందుకే మనం ఎవరైతే పిచ్చి పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతున్నాడు, ఇట్స్ రైట్. ఎవరిని అడగకూడదు. ఎక్కడ హిందూ, నేను ఒక గోత్రం మీద ఒక వీడియో పెట్టాను, అది ఎంత బ్రిలియంట్గా వెళ్ళిందంటే మెసేజ్, హిందూ యూనిటీ పరంగా వెళ్ళింది అది. ఎవరైతే రెడ్డులు ఈ బార్బర్స్ అన్న క్యాస్ట్ మంగళోళ్ళని కొట్టుకోకుండా వాళ్ళిద్దరూ ఒకే లైన్లో ఉన్నారా గోత్ర ప్రకారము అలా చూడండి అంటే దేర్ ఎండ్ సెట్, దానికే అప్లై చేయాలి నువ్వు. గొడవలు క్రియేట్ చేసి, డివిజన్ క్రియేట్ చేసి దానికి అప్లై చేస్తావు నువ్వు. ఇప్పుడు అంతెందుకు, బ్రాహ్మణుల్లో ఉన్న గోత్రం ఈరోజు మనం దళితులని ఎస్సీ ఎస్టీలో ఉండే వాళ్ళలో ఉంటది ఆ గోత్రం. అయ్యా సేమ్ ఎవరైనా ఇట్లా కొట్టుకుంటుంటే దాన్ని బట్టి డివిజన్స్ చూద్రులను చూస్తుంటే లేదా యూ బోత్ ఆర్ సేమ్ గోత్రం అనే చోట ఎంప్లాయ్ చేయి. అవును, వి విల్ రెస్పెక్ట్ వాడాలి కదా మనకున్న జ్ఞానాన్ని, చెడుకు వాడకూడదు. అది నేను ఇంప్రెస్ అయ్యి ఆ వీడియో పెట్టాను యాక్చువల్గా, వీరరాఘవరెడ్డి గారిది. ఏదో అమ్మో ఈ కాన్సెప్ట్ బాగుందిరా అంటే తర్వాత స్టార్టెడ్ రాడికలైజింగ్. ఆ ఇంపేషెంట్ బిహేవియర్, సడన్ గా ఇట్లా ఫ్రీక్ అవుట్ అవ్వటము, అవన్నీ మనకు నచ్చవు కదా. ఇప్పుడు శాఖలు ఎలా ఉంటుందంటే ఎవరైనా గొడవ పడ్డారంటే కూడా ఇమ్మీడియట్ గా మిమ్మల్ని గెంటేయడం అనేది ఉండదు. అబ్జర్వేషన్ లో పెట్టడము, చూడటము, ఇవన్నీ మిమ్మల్ని ఒక పిల్లల తమ్ముడు ఇంట్లో ఫ్యామిలీ లాగా చూసుకోవడం ఉంటది. ధర్మం జోలికి ఎవడన్నా వస్తే నిన్ను కూడా వేసేస్తా అట్లా ఉండదు. అర్థమైంది. ధర్మం జోలికి వస్తే వేసేయడానికి నువ్వెవడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దోమని నువ్వు క్రియేట్ చేయగలవా? అవును. ఒక దోమని క్రియేట్ చేయలేని నువ్వు మనిషిని చంపే ఎట్లా ప్రాణం ఎట్లా తీస్తావు నువ్వు? అసలు నీకు తీర్పు తీర్చే హక్కు ఎవడిచ్చాడు అనేది ఫస్ట్ క్వశ్చన్ కదా. రామరాజ్యంలో రాజు రాముడు ఒకడే. అవును. నువ్వెవడు హౌలేగాడు రామరాజ్యం వేసుకుని నేను రాజును రావడానికి? అవును అవును. ఎంత లాజిక్లెస్ గా ఉందన్న. ఒక వారియర్ అనే రిప్రజెంటేషన్ వాడి వాక్చాతుర్యంలో ఉంటుంది కానీ వాడు చేసే చిల్లర చేష్టలో ఉండదు. వాడి యాక్షన్ లో ఉంటుంది. ఇప్పుడు సావర్కర్ కంటే గ్రేట్ వారియర్ ఎగ్జాంపుల్ చూడాలి మనం. ఎక్కడో జర్మనీ నుంచి ప్లాన్ చేసి ఇక్కడున్న ఇండియాలో ఉన్న ఒక బ్రిటిష్ జనరల్ కలెక్టర్ని గన్స్తో లేపాడంటే ఆ ప్లానింగ్ ఫోన్లు, వాట్సాప్లు, ఈ టెలిగ్రాఫ్లు కూడా లేని టైంలో అన్నది కరెక్ట్. ఎలా ఉండాలి ఆ ప్రణాళిక, ఆ ప్లానింగ్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడి మీద వెళ్తున్నావు నువ్వు అటాక్? ఈ క్లారిటీ లేకుండా ధర్మ సంస్థాపన ఇండియా ధర్మాన్ని నా భుజస్థానాల మీద నేను తీసుకెళ్తున్నాను మోటివేట్ చేస్తే, ఇట్స్ ఏ మిలిటెంట్ గ్రూప్. దాన్ని పట్టుకోవాలి, ఆ యాక్టివిటీస్ని మనం కట్ చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించవో లేదో అదే వీడియోలో ఇప్పుడు ఆయన చెప్పిన విషయం, అంటే నేనేదో పెద్ద జ్ఞానిని అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు ఆయన. ఆయన మాట్లాడిన మాటల్లో ఈ వంశాల గురించి వచ్చింది. ఆయన 2 వంశాల గురించి చెప్పాడు. ఇష్వాకు వంశం, ఇంకొకటి భరత వంశం అని. ఇష్వాకు వంశం, భరత వంశం ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. సూర్యవంశం, చంద్రవంశం ఉండేవి అప్పట్లో. రాజులు అనేవాళ్ళు. ఇష్వాకు వంశం కూడా దేంట్లోకి చెందుతుంది? సూర్యవంశానికి చెందుతుంది. భరత వంశం కూడా సూర్యవంశానికి చెందుతుంది. ఈ ఎలా వచ్చాయి ఈ 2 పెట్టుకొని ఇందులో అయితే చాలు, గోత్రాలు కూడా ఇందులో ఉంటే చాలు అని చెప్తూ ఏవో ఐపీసీ తాలూకు 1, 2 అవే రిపీట్ చేస్తున్నాడు అన్ని వీడియోస్లో కూడా. తర్వాత వైశ్యుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పి భగవద్గీతలో రిపీటెడ్గా 1 ఏదో వెర్సెస్ తీసుకుంటాడు. క్షత్రియుడు అంటే ఎలానే ఉండాలి, అవన్నీ అందరికీ తెలిసిందే. బట్ నువ్వెక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నావు? అసలు నీకు ఎందుకు వాళ్ళు? దేర్ యు గాట్ ఇట్ అన్న. మీరు ఇప్పుడు ఆయన్ని కొట్టినా, ఇప్పుడు ఆయన్ని వాదించినా, ఏం చేసినా కూడా ఆయన ఎమోషన్తో అందరినీ తొక్కేసుకుంటూ వెళ్తున్నాడు. దానికి వెళ్ళిపోయాడు అన్న. అంటే సైకలాజికలీ ఆ రెల్మ్ అనేది దాటిపోయాడు. కంట్రోల్లో లేడు. కంట్రోల్లో లేని మనిషిని మనం కంట్రోల్లో పెట్టడానికే ఉన్నది ప్రిజన్స్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్స్. ఓకే, హిస్ యాక్షన్స్ ఆర్ అట్రాక్టింగ్ దెమ్. ఇంకేం చేయట్లేదు అక్కడ. ఆయన సంస్థలో ఉన్న వాళ్ళు కూడా ఒక హిందూ సమాజమే సిగ్గుపడేలాగా చేసాడు పని. ఓకేనా, ఆయన ఒక్కడు కాదు, ఆయన యాజ్ అ బ్రెయిన్గా మీరు ఎంత చెప్పినా ఆయన తప్పు ఒప్పుకోకపోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్ష్వాకు అన్నా, మీరు భరతవంశం అన్నా కూడా దానికి లాజిక్ తీసుకుని వచ్చి ఆయన ఈవెన్ దిస్ యాక్ట్ అన్న రంగరాజన్ స్వామి గారి మీద దాడిని మెంటలీ ఆ జస్టిఫికేషన్లోనే ఉంటారు. తప్పు నేను చేయలేదు అనే దాంట్లోనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వాడేమనుకుంటున్నాడు అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. ఫస్ట్ విషయం ఏంటి అంటే ఇక్కడ చాలా చాలా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కానీ నేనేమంటానంటే వాడేమనుకుంటున్నాడు, వాడిని మార్చాలి అనే ఉద్దేశం మనది కాదు. ఇక్కడ మెయిన్ విషయం ఏంటి అంటే వాడు ఎంతమందిని అట్రాక్ట్ చేస్తున్నాడు, వాళ్ళని ఎలా అంటే వీడు చాలా మోటివేటర్, చాలా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని నీ ఎగ్జాంపుల్ ద్వారా తెలిసింది. వెరీ వెరీ డేంజరస్ అది. ఇది మొదటి విషయం. సో వాడి తాలూకు ఐడియాలజీని తగ్గించాలి, కట్ చేయాలి దాన్ని. ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్.
అలానే మన హిందుత్వానికి మన సనాతన ధర్మానికి ఎగెనిస్ట్ వెళ్తున్నాడు, వీడి ఐడియాలజీ ఉన్నది ఏదో ఎడారి మతం తాలూకు ఐడియాలజీ, దానికి మన హిందుత్వంలో ఉన్న ఏదో కాస్త కోస్త శాస్త్ర జ్ఞానాన్ని వాడుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఐసిస్ లేకపోతే ఈ ఆల్ఖైదా ఉగ్రవాదులు ఏం చేస్తారు, ముష్రికులు చంపాలి అని ఒక ఖురాన్ వెర్సెస్ తీసుకుంటారు, టక 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 పీకలు కోసేస్తారు. ఇప్పుడు ఆ ముస్లింలు ఏం చేస్తారంటే, అరే ఖురాన్ వెర్సెస్ అది చెప్పింది నిజం కదా, ఇది నిజం కదా అంటే అక్కడ వెర్స్ కనిపిస్తుంది, ఇక్కడేమో ఈ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది, తొందరగా అట్రాక్ట్ అవుతారు. వీడు అదే ఐడియాలజీని తీసుకొని క్షత్రియుడు అంటే ఎలా ఉండాలి, వైశ్యుడు అంటే ఎలా ఉండాలి, కరెక్టే ఉండాలి, దేనికి అప్లై చేస్తున్నావు? బ్రాహ్మణ తనమని ఏ శాస్త్రం చెప్పింది, అర్చకులను తనమని ఏ శాస్త్రం చెప్పింది? ఇది ఒక సైడ్ అయితే, ఈరోజు అంటే కాన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే అది ఎవరి వల్ల వచ్చింది? మెజారిటీ హిందూస్ ఓటు వేసే వాళ్ళ వల్లనే కదా వచ్చారు వాళ్ళంతా. ఇప్పుడు ఒక పోలీస్ అనేవాడు, లేకపోతే ఒక న్యాయమూర్తి, లేకపోతే ఇంకెవడో వాళ్ళందరూ కూడా ఎవరు? మన హిందువుల మధ్యలో ఉండేవాళ్ళే, చాలా వరకు హిందువులే. వాళ్ళ మీద ఎగెనిస్ట్గా నువ్వు వెళ్తానంటావేంటి? అసలు వాడెవడు వీడెవడు, వీళ్ళని మేము అరెస్ట్ చేస్తాం, మేము వాళ్ళని ఏదో కొట్టేస్తాం చంపేస్తాం, ఏంటిదంతా? అది చాలా చాలా అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా మన హిందువుల్లో లేనిది చూడండి. ఇది నాకు అది భయం వేస్తుంది వాడిని చూశాక. ఎప్పుడైతే మన